మొదటిగా అందరికీ ఉగాది పర్వదిన శుభాకాంక్షలు. ఈ వీడియోలో మనం ఉగాది పచ్చడి ఎలా తయారు చేయాలని చూసుకుందాం. అంతకంటే ముందు ఉగాది పచ్చడి యొక్క ప్రాశస్త్యం, విశిష్టత కూడా తెలుసుకుందాం. ఇక స్టార్టింగ్ చూసుకుంటే ఇందులో రకరకాల షడ్రుచులు అయితే ఉంటాయి. ఒక్కొక్క రుచి ఒక్కొక్క జీవిత సత్యానికి అయితే సంకేతంగా ఉంటుంది. ఉగాది పచ్చడి ఇది ఒక మామూలు రెసిపీ అయితే కాదు, అందరూ సాధారణంగా చేసుకునే రెసిపీ అయితే కాదు. జీవిత సత్యాన్ని తెలియజేయడానికి ఇది ఉపయోగపడుతుంది అన్నమాట. ఆహార పదార్థం కాదు, ఇది ఒక ప్రసాదం. ఉగాది పచ్చడి ప్రసాదం అన్నమాట. ఇది గరుడ పురాణంలో కూడా దీని యొక్క ప్రాశస్త్యం అయితే చెప్పబడింది. ఉగాది పచ్చడి నవగ్రహ శాంతి చేయడానికి చాలా ప్రాముఖ్యత కలిగిందనమాట. ఇంకా భవిష్యోత్తర పురాణంలో కూడా దీని గురించి చెప్పడం జరిగింది. ఈ పచ్చడి భగవంతునికి ఆరాధించడానికి ఏక మార్గం, ఇదొక మార్గం అన్నమాట. అండ్ తర్వాత ఒక్కొక్క షడ్రుచులు అయితే ఇందులో ఉంటాయి. 6 రుచులు. ఒక్కొక్క రుచి ఒక్కొక్క జీవిత సత్యానికి సంకేతంగా అయితే ఉంటుంది. చూద్దాం. తీపి సంతోషానికి, విజయానికి సంకేతం. చేదు కష్టాలు, సమస్యలు, శిక్షణకి సంకేతం అన్నమాట. అంటే మనం కొన్ని విషయాలు, కొన్ని కష్టాలు, సమస్యల నుంచి నేర్చుకుంటూ ఉంటాం. అవి ఆ కష్టాలు అనేవి లేకపోతే ఆ జీవితం మీకు సరిగా బోధపడదు. అందుకని ఈ కష్టాలు, సమస్యల నుంచి మీరు ఎన్నో విషయాలు తెలుసుకుంటారు. ఎలా ఉండాలి, ఎలా ప్రవర్తించాలి, ఎలా బతకాలని కూడా చాలా విషయాలు అయితే తెలుసుకుంటారనమాట. అందుకని ఇది కూడా మన జీవితంలో ఉండాలని పెద్దలైతే ఈ విధంగా చెప్పారనమాట. తర్వాత పులుపు. ఈ పులుపు ఆసక్తికి, ఆకాంక్షకి నిదర్శనం. అంటే మనిషికి ఏదైనా పని చేయాలంటే ఆసక్తి ఉండాలి, ఆకాంక్ష, కోరికనైతే ఉండాలి. లేకపోతే ఆ పనిని హ్యాపీగా అయితే సంతోషంగా అయితే చేయలేరు. తర్వాత వచ్చేసి ఉప్పు. ఈ ఉప్పు అనేది ఆవశ్యకత, సహకర్తకి నిదర్శనం అనమాట. అంటే ఎవరికైనా అవసరం వస్తే మనం సహకర్తగా ఉండి వాళ్ళకి సహాయం చేయడానికి, లేదా మనకు అవసరమైనప్పుడు సహాయాన్ని పొందడానికి ఈ ఉప్పు అనేది సంకేతంగా ఉంటుంది. తర్వాత కారం. ఈ కారం అంటే సాహసం, ధైర్యం, ధీరత్వానికి సంకేతం అన్నమాట. అంటే ఏదైనా మన జీవితంలో కొన్ని డెసిషన్స్, కొన్ని నిర్ణయాలు ధైర్యంగా అయితే మనం తీసుకోవాల్సి వస్తుంది. కొన్ని పనులు ధైర్యంగా చేయాల్సి వస్తుంది, వెనుకంజ వేయకుండా. అట్లాంటి సిచ్యువేషన్స్కి ధైర్యంగా మంచి నిర్ణయాలు అయితే తీసుకోవాలని ఈ కారం సంకేతం అన్నమాట. తర్వాత ఒగరు. అద్భుతం. మీ ఏదైనా కళ, మీరు ఏదైనా గోల్ ఉంటే ఆ గోల్ని నెరవేర్చుకోవడానికి ఇది సంకేతం అన్నమాట. కొన్ని అద్భుతాలు, మిరాకిల్స్ అయితే మీ జీవితంలో జరగాలని, మీ డ్రీమ్స్ ఫుల్ఫిల్ అవ్వాలని, మీరు అనుకున్న పని జరగాలని, మీ కోరికలు తీరాలని ఇది సంకేతంగా అయితే ఉపయోగిస్తారు. తర్వాత శాస్త్రీయ పద్ధతిలో ఎలా తయారు చేయాలి ఉగాది పచ్చడిని అయితే ఇప్పుడు చూద్దాం. సనాతన ధర్మం ప్రకారం ఉగాది పచ్చడి ప్రసాదం శ్రీహరికి సమర్పణ చేయాలి. మీ ఇష్టదైవానికి సమర్పణ చేసి ప్రసాదంగా నైవేద్యం ఇచ్చి అందరికీ ప్రసాదం అయితే పంచండి. మీ ఇంట్లో వాళ్ళకి, కుదిరితే ఇంకా ఎవరికైనా ఉగాది పచ్చడి ప్రసాదం అనేది ఇవ్వండి. దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్, సామాగ్రి అయితే ఏమేంటో చూద్దాం. బెల్లం మీరు చేయాలనుకుంటున్న క్వాంటిటీని బట్టి 1 కప్పు తీసుకోండి. కొంచెం ఎక్కువ మందికి కావాలనుకుంటే పెద్ద కప్పు తీసుకోండి. మీడియం ఫ్యామిలీ వరకు సరిపోవాలనుకుంటే కొంచెం ఒక మీడియం కప్ అయితే తీసుకోండి. ఇప్పుడు కొలతలు, మనకి సామాగ్రి ఏం కావాలి, ఇంగ్రీడియంట్స్ ఏం కావాలో చూసుకుందాం. బెల్లం 1/2 కప్పు, చింతపండు రసం 1/2 కప్పు, వేప పువ్వులు 1 టేబుల్ స్పూన్, మామిడి పండు కొంత ముక్కలు అన్నమాట, కొన్ని ముక్కలు, పచ్చి మామిడి పండు ముక్కలు
అరకప్పు మిరియాలు కారం కోసం, అర టీ స్పూను ఉప్పు సాల్ట్ ఒక అర టీ స్పూను, హాఫ్ టీ స్పూను, వాటర్ ఒక కప్పు. ఇవైతే ఇంగ్రీడియంట్స్ తీసుకుందాం. ఇంకా ప్రిపరేషన్ ప్రాసెస్ అయితే చూద్దాం. చింతపండుని అరకప్పులో చింతపండుని అరకప్పు నీళ్ళల్లో 15 నిమిషాలు నానబెట్టాలి. నానబెట్టి తర్వాత కడగాలి. కడిగి నానబెట్టాలన్నమాట. ఒక పావు గంట అరకప్పు నీళ్ళల్లో చింతపండుని నానబెట్టండి ఫస్ట్. తర్వాత బెల్లాన్ని కొంచెం నీళ్లు వేసి కరిగించండి. అనమాట. గట్టిగా ఉంటుంది కదా, కొంచెం కరిగించండి. తర్వాత వేప పువ్వులు, మామిడి పండు ముక్కలు, ఉప్పు, పెప్పర్ అంటే మిరియాలని యాడ్ చేయాలి. మిరియాలని యాడ్ చేయాలన్నమాట. తర్వాత పూర్ణ నైవేద్యంగా మహావిష్ణువుకి లేదా మీ ఇష్టదైవానికి సమర్పించి తర్వాత ప్రసాదాన్ని సేవించండి. ఇక తర్వాత చూసుకుంటే ఉగాది పచ్చడి యొక్క ప్రాముఖ్యత, విశిష్టం, ఈ ధర్మం అనేది చూద్దాం. సనాతన ధర్మంలో ఉగాది క్షేమ కర్మ అంటే ఉగాది పండుగ అనేది ఒక మంచి పనులు ప్రారంభించడానికి, మంచి చేయడానికి అయితే చాలా ప్రాధాన్యంగా తీసుకుంటారన్నమాట. తర్వాత ఉగాది రోజు బ్రహ్మలోక సృష్టి ప్రారంభించిన రోజు. ఉగాదిలో గ్రహశాంతులు, హోమాలు, పంచాంగ శ్రవణం చాలా శుభదాయకం. ఉగాది పచ్చడి అన్నవరంలో శ్రీ సత్యనారాయణ స్వామికి ప్రసాదంగా చేయడం చాలా మంగళకరం. ఇక ఏమైనా ఈ సంవత్సరం పరిహారాలు, మంచి పనులు, ప్రార్థనలు అయితే చూసుకుందాం. ఉగాదిలో గ్రహ దోషాన్ని నివారించడానికి శని దోష నివారణం అయితే చేసుకోవాలి. అంటే మంచిదన్నమాట. ఒకవేళ ఏమన్నా ఉంటే దోషాలు తొలగిపోతాయి. అందుకని హనుమాన్ చాలీసా పారాయణం చేయడం మంచిది. తర్వాత ఆరోగ్యం కోసం ధన్వంతరి స్తోత్రం పఠించడం మంచిది. అంటే ధన్వంతరి ఇప్పుడు శనిదేవునికి హనుమాన్కి ఏంటంటే వాళ్ళిద్దరి మధ్య ఒక కథ ఉందన్నమాట. ఆ కథ వల్ల హనుమాన్ చాలీసా పఠించడం వల్ల శని దోషాలు ఏమైనా ఉంటే నివారణ అవుతాయి. తర్వాత ఆరోగ్యం కోసం ధన్వంతరి స్తోత్రం పఠించండి. అంటే ధన్వంతరి అంటే ఆరోగ్య మూలకాలకి అతను ఆ వంశం అనేది ప్రసిద్ధి. తర్వాత నవగ్రహ శాంతి కోసం నవగ్రహ అర్చన, రుద్రాభిషేకం అయితే చేయించాల్సి ఉంటుంది. అది మంచిది. ఇవన్నీ చేయని వాళ్ళు ఇంట్లోనే పూజ చేసుకోండి ప్రశాంతంగా, ఇబ్బంది ఏం లేదు. ఎక్కడికో వెళ్ళి ఏదో పూజలు చేయాలని చాలా ఇబ్బంది పడి హైరాణ పడాల్సిన అవసరం లేదు. మనసులో భక్తితో ప్రార్థిస్తే ఏ దేవుడైనా కరుణిస్తాడు. తర్వాత మీ శక్తికి కొలది చేస్తే మంచిది అన్నమాట. తర్వాత దైవ ప్రార్థన చాలా ముఖ్యం. ఈరోజు అంటే ప్రతిరోజు చేస్తే చాలా మంచిది అనుకోండి. తర్వాత అసలు విశ్వసనామ సంవత్సరంలోకి మనం ఈరోజు అడుగు పెడతాం అన్నమాట. అంటే ఈ సంవత్సరం విశ్వసనామ సంవత్సరంగా పిలువబడుతుంది. విశ్వసనామ సంవత్సరం అయితే ప్రారంభమవుతుంది అన్నమాట. ఈ సంవత్సరానికి అందరికీ స్వాగతం. అంతా మంచి జరగాలని కోరుకుంటూ, అందరూ ధర్మ మార్గంలో నడవాలని కోరుకుంటూ ఇక సెలవు తీసుకుంటున్నాను. నమస్కారం. థ్యాంక్ యూ.